సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మా చెల్లి ఏమో యూకేజీ అండ్ నేనేమో 5th క్లాస్, 6th కాదు 5th. సో ఇప్పుడు మా చెల్లి 1st క్లాస్లో ఉండాలి. లాస్ట్ వీడియోలో సీనియర్ యూకేజీ అన్నా కదా, సీనియర్ యూకేజీ అంటే యూకేజీ అన్నప్పుడు మళ్ళీ నేను చూడే యూకేజీ ఎందుకు వేస్తున్నామంటే మా చెల్లి మంచి చదువుకోవట్లేదు అన్నట్టు, కాబట్టి మళ్ళీ యూకేజీలోనే వేస్తున్నాం. నా స్కూల్లో ఫస్ట్ ఐఎస్లోనస్ జెన్సిస్, అప్పుడు ఇప్పుడు తను జెన్సిస్ నేను జెన్సిసే. ఇప్పుడు మేము మా యూకేజీ బుక్స్ ఇంకా జెన్సిస్ బుక్స్ ఈ కవర్స్లో తీసేసుకున్నాం, 2 కవర్స్. ఇప్పుడు చూపిస్తాం మీకు, ఉండండి చూపిస్తాం. చూడండి ఈ బుక్, ఈ బుక్, ఈ బుక్, ఈ బుక్, ఈ బుక్, ఈ బుక్, ఈ నోట్బుక్స్ అన్ని 6 మా చెల్లికి. 6 బుక్స్ మా చెల్లికి నోట్బుక్స్ ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్స్ డ్రాయన్, DAWN, డ్రాయన్ ఆ బుక్స్. ఇవైతే నోట్బుక్స్ 6 కాల్ చేసుకోండి, ఓకేనా? సో డ్రాయింగ్ బుక్స్ అయితే చూపిస్తాను, నేను ఎందుకు అన్నీ చూపిస్తాను మీకు, ఎందుకంటే మేము మళ్ళీ అవి తీసి పెట్టాలంటే నాకు కష్టము. సో మా చెల్లి మీద కొన్ని ఉన్నాయి, 16, 13 అట్లా ఉన్నాయి చిన్న. సో చూపించచ్చు. ఇప్పుడు ఈ బుక్స్ కి ఈ కవర్స్ ఉన్నాయి కదా, ఈ కవర్స్ ఈ బుక్స్ ఈ కవర్స్ కూడా మా స్కూల్లోనే ఇచ్చేసారు. సో అందుకే ఇవి ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. ఇవి చిన్నవి కూడా నోట్ బుక్స్. ఇదేమో రైమ్స్ అండ్ స్టోరీస్, రీడ్ చేసుకోండి. ఇదేమో ఫోనిక్స్ రీడర్, ఇదేమో ఎక్స్ప్లెనేషన్. సో బాగున్నాయి కదా. ఇదండి చిన్న బుక్, చాలా నచ్చింది అవుట్ సైడ్. ఇంకోండి దీని డిజైన్ బాగుంది, అలాగే పెట్టిన ఈ లేబుల్ కూడా బాగుందన్నమాట. అందుకే ఈ బుక్ నాకు చాలా నచ్చింది, ఈ బుక్స్ నాకు చాలా నచ్చినాయి. సో ఇప్పుడు టెక్స్ట్ సో ఈ టెక్స్ట్ బుక్ న్యూమరసీ వర్క్ బుక్, రీడ్ చేసుకోండి. వర్క్ బుక్ ఇది లిటరరీ వర్క్ బుక్, అంటే ఇది ఇంగ్లీష్ వర్క్ బుక్. ఇది న్యూమరసీ స్కిల్ బుక్, అదే వర్క్ బుక్, ఈ స్కిల్ బుక్. న్యూమరసీ స్కిల్ బుక్. ఈ బుక్ ఏమో జనరల్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్. డ్రాయన్, DAWN, డ్రాయన్ కంపెనీ. ఇది కూడా అదే లిటరరీ వర్క్ బుక్, స్కిల్ బుక్ లిటరరీ. ఇది తెలుగు టెక్స్ట్ బుక్, డ్రాయింగ్కి సంబంధించిన వర్క్ బుక్, అదే సంబంధించిన కంపెనీ బుక్ కాదు, అదే వాలెట్ కంపెనీ. ఏంటండి వాలెట్ తెలుగు. ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఇది ఇట్లా ఉండడం వల్ల కవర్స్ మాకు పెద్దగానే అన్నమాట. కవర్స్ ఏమో చిన్నగానే, ఇవేమో పెద్దగానే. సో మేము దీనికి కవర్స్ వేయలేకపోయినాము, ఇక్కడ నేమ్ రాసినాం కాబట్టి టీచర్కి తెలిసిపోతుంది అన్నమాట. ఇవన్నీ మా చెల్లి బుక్స్ అన్ని ఇప్పుడు మీకు చూపించేసిన.
ఇప్పుడు నా బుక్స్ చూపిస్తా. ఇప్పుడు మా చెల్లి చూపించేసిన కదా, ఇప్పుడు నావి. మా చెల్లి అయితే కొన్నే ఉన్నాయి కాబట్టి నేను చూపించేసిన అన్ని. ఇదండి మా బ్యాగ్ మా బాక్స్ అవి చూపిస్తాం. సో ఇప్పుడు నేను చూపిస్తున్నా నావి బుక్స్. ఇప్పుడు టెక్స్ట్ బుక్ చూపిస్తా ప్రస్తుతానికైతే. చూపిస్తా. ఫస్ట్ బుక్ అదే చూడండి, ఇదైతే పెన్సిల్ బ్రెయిన్. చూడండి, ఇది ఇంగ్లీష్ వర్క్ బుక్. నేను 5th క్లాస్ 5th బుక్స్. ఇందాక చూపించినది PP2 UKGవి. ఇదేమో సోషల్ స్టడీస్. నెక్స్ట్ కోడ్ బ్యాడేస్ కంప్యూటర్. నెక్స్ట్ విజువల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. పెన్సిల్ బ్రెయిన్ ఈ విజువల్ ఆర్ట్ సేమే. నౌ నెక్స్ట్ మ్యాథ్స్. చూడండి ఎంత లావు ఉన్నాయో. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ బి, అదే జనరల్ నాలెడ్జ్. ఇది కర్సివ్ రైటింగ్ ఇంగ్లీష్. ఇది తెలుగు కాపీ, తెలుగు కర్సివ్ రైటింగ్, అదే తెలుగు కాపీ అంటే తెలుగు హ్యాండ్ రైటింగ్. ఇది సైన్స్. దీనిలో ట్విస్ట్ ఏంటంటే మైండ్ మ్యాప్ కూడా ఇస్తున్నారు. ఒక్కొక్కసారి మైండ్ మ్యాప్ డ్రా చేయమని మాకు హోంవర్క్ కూడా ఇస్తారు. చూపిస్తాము ఉండండి. అది నేను తీసుకోవాలి, నోన్ తీసుకొని ఉండండి. మైండ్ మ్యాప్ ఇలా ఉంటుంది. మైండ్ మ్యాప్ ఇట్లా మొత్తం లైన్స్ మొత్తం డ్రా చేసి పెట్టాలి. ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్స్ అన్నీ చూపించేసిన, నోట్బుక్స్ చూసి ఇప్పుడు మాకు పని లేదు. ఎట్లన్నా మా చెల్లివే అన్నీ. ఇదండి ఇట్లాంటివే నాకు అన్నీ ఉంటాయి. ఇట్లాంటివే అన్నీ ఉంటాయి మాకు. అది ఆ సీటీ బుక్స్ దీని కూడా పెద్ద ఉండి చూపిస్తాను. అది మర్చిపోయినా నేను. ఇవి సీటీ బుక్స్. ఇదేమో తెలుగు సీటీ బుక్, ఇది హిందీ సీటీ బుక్, ఇది ఇంగ్లీష్ సీటీ బుక్, ఇది మ్యాథ్స్ సీటీ బుక్, సైన్స్ సీటీ బుక్, సోషల్ సీటీ బుక్. సో ఇప్పుడు మా బ్యాగ్స్ ఇంకా కమర్షియల్ చూపిస్తాను. చూడండి చూడండి, నేను మా బ్యాగ్ నుంచి ప్యాక్ చేసుకుంటా. నాకు ఏంటంటే మాకు ఫ్రైడే కాదు, నెక్స్ట్ వీక్ ట్యూస్డేనే స్టార్ట్ అవుతుంది. అండ్ చూపిస్తా ఉండండి. ఇప్పుడు మా బ్యాగ్ చూపిస్తాను మీకు సర్ప్రైజ్ బ్యాగ్. నేనేమైతే ఒక వీడియోకి మీషో బ్యాగ్, ఇది ఏవైతే నేను వీడియో చేసినానో ఆ బ్యాగ్. ఈడొక కంపార్ట్మెంట్ మళ్ళీ దీనిపైన ఇంకోటి జిప్పుతోని
ఇదండి ఇది ఈ జిప్ ఒకటి, ఇది కంపార్ట్మెంట్, మళ్ళీ ఈ జిప్ది ఈ ఫుల్ కంపార్ట్మెంట్, ఇది నుంచి ఇది దాకా కంపార్ట్మెంట్. సో ఈ బ్యాగ్ ఇప్పించిన మీకు, ఇది నా బ్యాగ్ మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు ఇంకో సర్ప్రైజ్ పౌచ్. నేను ఏమైతే మీషోలో వీడియో చేసినానో పౌచ్ వచ్చినదని, అది చూడండి అవుట్ సైడ్లో ఇదొకటి కంపార్ట్మెంట్, దీని వైట్ కంపార్ట్మెంట్, ఈడొక స్కేల్ పెట్టుకున్నా, ఇక్కడ ఏం లేవు, ఒక పిన్. మళ్ళీ ఈ జిప్లో చూపిస్తా. ఈ జిప్పుదేమో నుండి ఇక్కడ అన్ని పెన్సిల్స్, పెన్స్, లేట్స్ బ్లాక్ కలర్. మళ్ళీ ఇక్కడ కంపార్ట్మెంట్ ఏమో షార్ప్నర్, మరి ఇక్కడేమో టేప్, మళ్ళీ ఇక్కడదేమో బస్ పాస్. ఉండు ఏం కాదు ఇందండి. మళ్ళీ ఇక్కడేమో రెడ్ కలర్. ఇప్పుడు నేను ఇది తీసిన కదా, ఇప్పుడు ఇది చూపిస్తా. ఇదేమో కలర్స్, ఇంకా గ్లిటర్ పెన్స్. అప్పుడు నేను ఏం పెట్టకుండా చూపించిన, ఇప్పుడు నీకు పెట్టి చూపిస్తున్నా, ఎందుకంటే నేను స్కూల్ తీసుకోబోతున్నా కదా, అందుకే పెట్టినా. బాగుంది కదా పౌచ్, కానీ స్మెల్ వేరేటిగా వస్తుంది, అదే మీకు. ఇక్కడ ఏమైనా పెట్టుకోవాలి. హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పటిదాకా నాకు ఈ బ్యాగ్ ఇంకా ఈ పౌచ్తో కలిపితే నాకు 3 బ్యాగ్లు వచ్చినాయి. ఉందండి ఇక్కడ డాగ్ ఇదొక పిన్, పౌచ్ ఉంటున్నా అది పిన్స్, మళ్ళీ ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్, అప్పుడు 3 పిన్స్ అవుతాయి. వీళ్ళు లెక్కేసుకున్నారో లేదా నాకు తెలియదు, నేను మాత్రం 3 చూపించిన మీకు. ఇప్పుడు మా చెల్లి బ్యాగ్, తనకి పెన్సిల్స్ అవి ఇంకా పెట్టలేదు, పెడతాము ఆ తర్వాత మీకు చూపిస్తాం. ఇప్పుడు మా చెల్లి బ్యాగ్ ఇది ఐరిస్ ఫ్లోరస్. ఇలా ఓపెన్ చేసేస్తే ఒక జిప్ ఉంటుంది, ఆ జిప్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇది ఇట్లా అవి పెట్టుకోవచ్చు, స్టిక్కర్ పెట్టుకుంది. అట్లానే ఉందండి పెన్సిల్, స్కేల్, లిప్స్టిక్ లాంటిది, మరి ఐస్ క్రీమ్ ఎరేజర్. ఇది తన స్కూల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి. అదే రిటర్న్ గిఫ్ట్ అంటారు, మీ ఫ్రెండ్ బర్త్డే ఇస్తే. మీరే కామెంట్ చేయండి, ఎవరన్నా స్కూల్లో బర్త్డే అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారా లేదా చెప్పండి కదా, లేదా కామెంట్ చేయండి. నేను మా చెల్లి బ్యాగ్ తీసుకుంటుంది, మనం ఇట్లా ఆడుకోవచ్చు. పాండా ఐస్ ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. సో ఏంటంటే వీళ్ళ స్కూల్ ఐస్ ఫ్లోరస్ ఒక పాండా స్కూల్ అన్నమాట, అన్ని పాండా థీమే ఉంటాయి. ఇదండి ఇక్కడ చూడ కాళ్ళు ఓపెన్, అది క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. ఇది ఇట్లా ఆడుకోవచ్చు, ఇట్లా ఆడుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.